నా పేరు సంగ మల్లికార్జున్, మా డాడీ పేరు సంగ కుమ్రెల్లి. మాకు 2 ఎకరాలు నాటేసినాం. వేస్తే ఇప్పుడు వాళ్ళ మాకు వాటర్తో ఇప్పుడు 2-3 తల్ల అన్నకాడ అంటే పొట్ట మీద వచ్చి సిక్వేషన్లో మాకు పొలం ఎండిపోతుంది. అల్లడి ఎకరం ఎండిపోయింది, పశువులు మేసినాయి. ఇంకొక ఎకరం ఉన్నది. ఆ ఎకరంతోనే మేము ట్యాంకర్లతో వాటర్ వేరే కాడ కొనుక్కొని ఇట్లా ట్రాన్స్ఫర్ చేసుకొని ఇక్కడ రోజుకు 1000 రూపాయలు పెట్టి ట్యాంకర్కి మేము కిరాయి లెక్కలో పోసుకుంటున్నాం. అది కూడా మాకు పంటతోనే మాకు వచ్చే ఉద్దేశం వాళ్ళు వీళ్ళు ఏమంటారు అంటే అది ఏమంటే తీసి పెట్టరు అని అంటారు, కానీ మేము చేసే ప్రయత్నం చేస్తున్నాం. అది ఉత్తగా మాకు పెట్టుబడి మందం రాకపోతే అనుకున్నాం. మాకు గ్రౌండ్ వాటర్ లేక మస్తు ఇబ్బంది అవుతుంది. చుట్టుపక్కల మాకు ఎటు చెరువు, పెద్ద చెరువు, అటు తెరప చెరువు ఎటు మొక్కలు ఉంటే వాటర్ ఇచ్చి పెట్టేది. వాటర్ ఇప్పుడు మొదలు ప్రభుత్వంతో ఇట్లా ఏవాటి కూడా మాకు వాటర్ గ్రౌండ్ వాటర్ లేకుండా అయినాయి. మా ల్యాండ్లో 2 బోర్లు ఉన్నాయి. 2 ఎకరాలు 2 బోర్లు ఉన్నాయి. ఏది 550 ఫీట్లు. అలా అంత లోపల ఉన్న వాటర్ కూడా మాకు టక్కన బోర్లు ఎత్తిపోయగలి. మాకు గ్రౌండ్ వాటర్ లేక ఇబ్బంది అయిపోతుంది. మాకు కరెంట్ అన్నప్పుడు కరెంట్ అంటే జర అట్లా వాటర్ లేని కరెంట్ ఏం చేస్తుంది చేసినా కూడా మాకు ఇప్పుడు మన అందరూ చిన్నలు పెద్దలు మాకు అందరూ ఏమైనా సహకరించాలని మన ప్రభుత్వం పట్టించుకోవాలి. ఫస్ట్ మెయిన్ ప్లాన్ ప్రభుత్వం పట్టించుకున్నా అంటే మేము రైతులు ఎట్టగాలన్నా బతకగలుగుతాం. ప్రభుత్వం మా చేతులు ఉన్నట్టు ఎట్టైనా బతుకుతాయి. ఇక్కడ మొత్తం కూడా వేసాం. మళ్ళీ మాకు బావి ఆసేది, బావి ఆసి 10-15 వాళ్ళ బావి కూడా ఉన్నది. మాకు 2 ఎకరాల మొత్తం కూడా అది ఒక రాళ్ళతో అది కూడా ఇత్తులు నుంచి సమయం పట్టే ముందట్లే బోర్ ఎక్కిపోయింది. బావి ఏం లేకుండా బావి ఎత్తిపోవాలి. మక్కన కూడా 2 తలతో ఎత్తిపోయగలిగింది. బాగా ఇబ్బంది అయిపోయింది. బావితో కూడా చాలా బోరు పోయింది. 2 ఎకరాల పొలం పోయింది. అటు మక్కన కూడా 2 తలతో అది దాని పెట్టడం మళ్ళీ ఒకటి గ్రౌండ్ వాటర్తో మస్తు ఇబ్బంది. ప్రభుత్వం ఏం పట్టించుకోవడం తెలుస్తుంది మాకు. మేము ఇంతగానో ప్రభుత్వం కొత్త ఆదరిస్తుంది కదా అని మేము ఇంత కూడా చేస్తే మక్కన పోయింది, ఇటు పొలం పోయింది. మాకు కావాల్సింది ప్రభుత్వం పట్టించుకుని మాకు గ్రౌండ్ వాటర్ కావాలి. మాకు చుట్టుపక్కల ఫస్ట్ గ్రౌండ్ వాటర్ అయితేనే మాకు రైతులం కష్టపడే దానికోసం. దానికి మక్కనకి ఎంత లేనా 2 ఎకరాలకు ఒక 70-80 వేల పెట్రోల్ అయింది. ఈసారి అనేక పురుగుల మందు బాగా మందులు ఇబ్బందితో మేము అనేక కష్టపడి ఇలా దెబ్బలు ఖరాబ్ అవుతుంటే కూడా మేము మందులు కొడుతున్నాం అది ఇబ్బంది పడుకుంటూ ఒక్కటే ఒక 4-5 రోజులకు ఒకసారి మందు కొట్టడం తప్పలేదు. కొట్టి కూడా 2-3 తలతో మేము పండకపోతాను మేము ప్రయత్నం చేసినాం. దానికి కూడా ఇబ్బంది పడితే కూడా వాళ్ళ కూడా బావి కూడా ఎండిపోయి కూడా మాకు ఇబ్బంది అయిపోయింది. దానివల్ల ఏమైనా ప్రభుత్వం పట్టించుకోవాలని ఆదుకోవాలని మాకు ఇబ్బంది. మాకు చిన్నలు పెద్దగా సాయం చేయాలని ఆలోచిస్తాం. మాకు ఎవరు సాయం చేయాలి? మాకు ఫస్ట్ గ్రౌండ్ వాటర్ కావాలి. మాకు గ్రౌండ్ వాటర్ ప్రభుత్వం మాకు గ్రౌండ్ వాటర్ ఏందనుకో మాకు ఎలాంటి లేని ఇబ్బంది లేకుండా మేము కష్టపడి అయినా కానీ ఇంకా కొత్త ఏమైనా సాధించగలుగుతాం. కానీ ఎకరాలు కౌలు పట్టుకుంటే కూడా మాకు ఏం ఇబ్బంది. కౌలు మీద పడినట్టు పెట్రోల్ మీద పడతాయి. ఆ బాయిలు నమ్ముకొని చెరువు నమ్ముకొని మేము ఎకరాలు కౌలు పడితే కూడా కౌలు పట్టాలి. కౌలు కట్టడం తప్పలేదు, మాకు పెట్టుబడడం తప్పలేదు. లాస్ట్ 2-3 తలతో వెళ్ళిపోతుంది. ఇబ్బంది అయిపోతుంది మొత్తం. అది ఎంత లేకుండా ఇప్పుడు ఇంకొక 2 తలతో అయితే మాకు నోటి కట్టుకొచ్చే పంట వాటర్ తక్కువ చేయను అదే బలం తక్కువ కింద